హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. మీరు రవితేజ అన్న ఫ్యాన్? అవునన్న. సినిమా అయితే సూపర్ ఉందన్న. మేము మళ్ళీ ఆఫ్టర్ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ధమాకా సినిమా తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశాను. సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ, ఫైట్స్, డ్యాన్స్ అన్నీ ఇరగ్గొట్టేశాడు. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. హరీష్ శంకర్ మార్క్ స్టైల్లో రైడ్ రీమేక్ అయినా కూడా సీరియస్నెస్ లేకుండా కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్తో పాటు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంది సినిమా అంతా. అయితే ఫ్యాన్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేశారు. రెప్పల్ డప్పుల్ సాంగ్కి అండ్ లాస్ట్లో వచ్చే నల్లంచు తెల్ల చీరకి అయితే స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయి స్క్రీన్ రచ్చ లేపేశారు. సినిమా అంతా ఒకటే హైలైట్. అండ్ సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి. శంకర్ గారికి రవితేజ అన్నకి అవునన్నా, మూడో కాంబో. ఎలా అనిపించింది అన్న? హరీష్ శంకర్ చెప్పినట్టుగానే ఆఫ్టర్ 13 years తర్వాత మళ్ళీ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. మేము ఇంకో సినిమా తీయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మేము కంబ్యాక్ అంటూ చూస్తే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ మాతోనే తీయాలనుకుంటున్నాం. అండ్ ఈ సినిమా ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసిన విధానం ఏదైతే ఉందో అసలు కంప్లీట్గా గబ్బర్ సింగ్ని ఎలా అయితే హ్యాండిల్ చేశాడో రీమేక్ సినిమాని, సేమ్ అలానే ఫుల్ మాస్ కామెడీ, ఫైట్స్ అండ్ సాంగ్స్తో ఫుల్ ఆన్ కంప్లీట్ మాస్ ప్యాకేజ్ లాగా పెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ విషయానికి వస్తే ఫస్ట్ అవునన్నా, ఎలా చేసింది రవితేజ? హీరోయిన్ అయితే సూపర్గా చేసిందన్న. తన యాక్టింగ్ ఓన్ డబ్బింగ్ చెప్పింది. అండ్ ఆన్ స్క్రీన్ ఇద్దరి కెమిస్ట్రీ అయితే సూపర్గా ఉంది. సాంగ్స్లో అయితే మాస్ మహారాజ్కి పోటీ పడి మరీ డ్యాన్స్ వేసింది. అండ్ వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద అలా చూస్తుంటే మళ్ళీ అసలు సూపర్గా ఉంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కానీ అన్నీ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సిబిఐ అంటే ఆఫీసర్గా ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రైడే. ఇది ఏంటంటే సినిమా అంతా జస్ట్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగే దాంట్లో ఇంటర్వెల్ నుంచి సినిమా లాస్ట్ వరకు ఒకే ఇంట్లో జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. అతను ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి ఎలా అయితే అక్కడ ఉండే డబ్బుని పట్టుకొని స్వాధీనం చేసుకున్నాడు అనేది సినిమా. అండ్ ఈ మధ్యలో వచ్చే కామెడీ అండ్ సత్య కామెడీ అయితే మెయిన్ హైలైట్ సినిమాకి. అండ్ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరైతే టాప్ నాచ్ ఇచ్చారు. అండ్ సాంగ్స్ గురించి స్పెషల్ మెన్షన్ చేయాలి. మిక్కీ జే మేయర్ అయితే అసలు సూపర్గా ఇచ్చాడు. ఇంతకుముందు సినిమాలంతా ఒక ఎత్తు, ఈ సినిమా తర్వాత మిక్కీ జే మేయర్ వేరే స్టైల్. బీమ్స్ సాంగ్స్ ఎలా అయితే ధమాకాకు ప్లస్ అయ్యాయో ఈ సినిమాకి అలానే ప్లస్ అవుతాయి అన్న. సూపర్గా ఉందన్న. మొత్తం సినిమాటోగ్రఫీ కానీ, సాంగ్స్ కానీ అండ్ డైరెక్షన్ అన్నీ సూపర్గా చేశారు. అండ్ మనం కంప్లీట్గా ఎక్కడ ఫ్రెష్నెస్తో మొత్తం అసలు ఒక కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో సేమ్ అదే చూపించాడు. అండ్ ఇప్పుడు ఏదైతే షోస్ ఉన్నాయో వాటి రెస్పాన్స్ని బట్టే మనకు తెలుస్తుంది. అండ్ రేపు జరిగే షోస్తో ఇంకా అది టాక్ స్ప్రెడ్ అయ్యి మంచి ఫ్యామిలీస్ వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది. ఖచ్చితంగా అన్న, ఈ సినిమా మరో 100 కోట్ల సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఫ్యాన్స్ అసలు కంప్లీట్గా ఎంజాయ్ చేశారు. నార్మల్ ఆడియన్స్ కూడా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎలా అయితే సేమ్ వైబ్లో ఎంజాయ్ చేశారు. మేము అనుకున్నట్టే సేమ్ యాష్ టీస్ ఏంటంటే హరీష్ శంకర్ గారు తీశారు. అండ్ ఆఫ్టర్ ధమాకా మళ్ళీ ఇంకో 100 కోట్లు కొడుతున్నాం. అండ్ మళ్ళీ ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ అన్న.